औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదంలో ఈరోజు 29వ సూర అన్కబూత్ తెలుగు అనువాదాన్ని చదువుదాం. అన్కబూత్ అంటే సాలీడు పురుగు లేక సాలె పురుగు అని అర్థం. దీని పేరు 41వ ఆయత్ నుంచి తీసుకోబడింది. అసత్యాధారంపై ఉన్న ప్రతీదీ సత్యపు గాలికి ఒకరోజు ఎగిరిపోకుండా ఉండదు. ఇది చివరి మక్కా సూరా అని చాలామంది వ్యాఖ్యాతల అభిప్రాయం. 29 నుంచి 32 సూరాలలో ఇది మొదటిది. ఈ 4 సూరాలు అలిఫ్ లామ్ మీమ్ అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఇందులో 69 ఆయాతులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం అనువాదాన్ని మొదలు పెడదాం. మీరు కూడా నాతో పాటు చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్. కేవలం మేము విశ్వసించాము అని అన్నంత మాత్రాన్నే వారిని వదిలివేయటం జరుగుతుందని, వారిని పరీక్షించటం జరగదని ప్రజలు భావిస్తున్నారా? వాస్తవానికి మేము వారికి పూర్వం గతించిన వారందరినీ పరీక్షించాము. అల్లాకు సత్యవాదులెవరో అసత్యవాదులెవరో తప్పనిసరిగా చూడవలసి ఉన్నది. చెడు చేష్టలు చేస్తున్న వారు మమ్మల్ని మీరిపోగలమని అనుకుంటున్నారా? వారి నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం. ఎవడైనా అల్లాను కలిసే ఆశ కలిగి ఉంటే అతడు తెలుసుకోవాలి, అల్లా నిర్ణయించిన సమయం త్వరలోనే రానున్నదని. అల్లా అన్నీ వింటాడని, అన్నీ ఎరుగునని. ఏ వ్యక్తి అయినా అల్లా మార్గంలో తీవ్రంగా పరిశ్రమిస్తే అతడు తన మేలు కొరకే అలా చేస్తాడు. నిశ్చయంగా అల్లా సకల లోకాలలోని వారి అక్కర ఎంత మాత్రం లేనివాడు. విశ్వసించి మంచి పనులు చేసేవారి పాపాలను మేము వారి నుండి తొలగిస్తాము. వారికి తాము చేసిన ఉత్తమ కర్మలకు ప్రతిఫలం ఇస్తాము. తమ తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలుగమని మేము మానవునికి ఉపదేశించాము. కానీ ఒకవేళ వారు నా భాగస్వామిగా నీవు ఎరుగని వానిని ఆరాధ్యుణ్ణి నాకు భాగస్వామిగా చేయమని నిన్ను బలవంత పెడితే అప్పుడు వారి ఎడల విధేయత చూపకు. నా వైపునకే మీరందరూ మరలి రావలసి ఉన్నది. అప్పుడు నేను మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియజేస్తాను. ఎవరైనా విశ్వసించి మంచి పనులు చేసి ఉన్నట్లయితే వారిని మేము తప్పకుండా సజ్జనులలో కలుపుతాము. ప్రజలలో మేము అల్లాను విశ్వసించాము అని అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. కానీ అతడు అల్లా మార్గంలో హింసించబడినప్పుడు లోకులు పెట్టిన పరీక్షను అల్లా విధించిన శిక్షగా భావిస్తాడు. ఇప్పుడు ఒకవేళ నీ ప్రభు తరపు నుండి సహాయం విజయం వచ్చినట్లయితే ఈ వ్యక్తియే మేము మీతోనే ఉన్నాము అని అంటాడు. భూలోకవాసుల హృదయాల స్థితి అల్లాకు బాగా తెలియదా? అల్లాకు విశ్వాసులెవరో కపటులెవరో తప్పనిసరిగా చూడవలసి ఉంది. ఆ అవిశ్వాసులు విశ్వాసులతో మీరు మా విధానాన్ని అనుసరించండి, అప్పుడు మేము మీ పాపాలను మాపైన వేసుకుంటాము అని అంటారు. నిజానికి వారు వారి పాపాలలోని ఏ పాపాన్ని తమపై వేసుకోరు. వారు పూర్తిగా అబద్ధం చెబుతున్నారు. అవును, వారు తప్పకుండా తమ బరువులను మోస్తారు. తమ బరువులతో పాటు అనేక ఇతర బరువులను కూడా మోస్తారు. ప్రళయం నాడు నిశ్చయంగా వారిని వారి అభూత కల్పనలను గురించి అడగటం జరుగుతుంది. మేము నూహును అతని జాతి వైపునకు పంపాము. అతను వారి మధ్య 50 తక్కువ 1000 సంవత్సరాల వరకు ఉన్నాడు. చివరకు తుఫాను వచ్చి వారు దుర్మార్గులుగా ఉన్న స్థితిలో వారిని చుట్టుముట్టింది. తరువాత నూహ్ అలైహిస్సలాంను నావలోని వారిని మేము రక్షించాము. దానిని మేము ప్రపంచవాసులకు ఒక గుణపాఠం వంటి సూచనగా చేశాము. ఇబ్రాహీం అలైహిస్సలాంను పంపాము. అప్పుడు అతను తన జాతి వారితో ఇలా అన్నాడు: అల్లాను ఆరాధించండి, ఆయనకు భయపడండి. మీరు అర్థం చేసుకుంటే ఇదే మీకు మేలైనది. అల్లాను కాకుండా మీరు పూజిస్తూ ఉన్నవి కేవలం విగ్రహాలు మాత్రమే. మీరు ఒక అభూత కల్పన చేస్తున్నారు. యథార్థానికి అల్లాను కాదని మీరు పూజిస్తున్నవి మీకు ఏ ఉపాధిని ఇచ్చే అధికారం కలిగి లేవు. ఉపాధి కొరకు అల్లాను అడగండి, ఆయనకే దాస్యం చేయండి, ఆయనకు కృతజ్ఞతలు తెలపండి. ఆయన వైపునకే మీరు మరలింపబడతారు. ఒకవేళ మీరు తిరస్కరిస్తే మీకు పూర్వం ఎన్నో జాతులు తిరస్కరించాయి. స్పష్టంగా సందేశాన్ని అందజేయటం తప్ప దైవ ప్రవక్తపై మరొక బాధ్యత ఏదీ లేదు. అల్లా ఏ విధంగా సృష్టిని ప్రారంభిస్తాడో, తిరిగి దాని పునఃసృష్టి ఎలా చేస్తాడో,
వారు ఎన్నడూ గమనించలేదా? నిశ్చయంగా ఇది పునఃసృష్టి. అల్లాహ్కు ఎంతో సులువైనది. వారితో ఇలా అను, భూమిపై తిరగండి. ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడో చూడండి. అల్లా పునరుజ్జీవనాన్ని కూడా ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లా ప్రతీదీ చేయగల సమర్థుడు. ఆయన తనకు ఇష్టమైన వారిని శిక్షిస్తాడు, తనకు ఇష్టమైన వారిని కరుణిస్తాడు. ఆయన వైపునకే మీరు మరలింపబడతారు. మీరు ఆయనను భూమిలోనూ లొంగదీయలేరు, ఆకాశంలోనూ లొంగదీయలేరు. అల్లా నుండి రక్షించడానికి మీకు ఏ సంరక్షకుడూ లేడు, ఏ సహాయకుడూ లేడు. అల్లా ఆయాతులను, ఆయన సందర్శనాన్ని తిరస్కరించిన వారు నా కరుణ పట్ల నిరాశ చెందుతారు. వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం జాతివారు ఇలా సమాధానం పలకటం తప్ప మరొక విషయమేదీ అనలేదు. ఇతనిని చంపండి లేదా కాల్చివేయండి. చివరకు అల్లా అతనిని అగ్నిజ్వాలల నుండి రక్షించాడు. నిశ్చయంగా విశ్వాసులకు ఇందులో సూచనలు ఉన్నాయి. అతను ఇలా అన్నాడు, మీరు ప్రపంచ జీవితంలో అల్లాను కాదని విగ్రహాలను మీ మధ్య ప్రేమకు సాధనంగా చేసుకున్నారు. కానీ ప్రళయం నాడు మీరు ఒకరినొకరు తిరస్కరించుకుంటారు, ఒకరినొకరు శపించుకుంటారు. అగ్ని మీ నివాస స్థలమవుతుంది. మీకు సహాయం చేసేవాడెవ్వడూ ఉండడు. అప్పుడు లూత్ అలైహిస్సలాం అతనిని విశ్వసించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అన్నాడు, నేను నా ప్రభువు వైపునకు వలసపోతాను. ఆయన సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. మేము అతనికి ఇస్హాక్, యాకూబ్ వంటి సంతానములను ప్రసాదించాము. అతని వంశంలో ప్రవక్త పదవిని, గ్రంథాన్ని ఉంచాము. ప్రపంచంలో అతనికి అతని ప్రతిఫలం ఇచ్చాము. పరలోకంలో అతను నిశ్చయంగా సజ్జనులలో చేర్చుకోబడతాడు. మేము లూత్ అలైహిస్సలాంను పంపాము. అప్పుడు అతను తన జాతివారితో ఇలా అన్నాడు, మీకు పూర్వం ప్రపంచ మానవులలో ఎవ్వరూ చేయని అశ్లీల కార్యాన్ని మీరు చేస్తున్నారు. ఇదేమిటి? మీరు పురుషుల వద్దకు పోతారు, వారి దోపిడీలు చేస్తారు, మీ సభలో అసభ్యకరమైన పనులు చేస్తారు. అప్పుడు అతని జాతివారు ఇలా సమాధానం ఇవ్వటం తప్ప మరొక విషయమేదీ పలుకలేదు. నీవు నిజాయితీపరుడవే అయితే తీసుకురా అల్లా శిక్షను. లూత్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, నా ప్రభూ, ఈ దుష్టులకు వ్యతిరేకంగా నాకు సహాయపడు. మా దూతలు ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు శుభవార్తను తీసుకువెళ్ళినప్పుడు అతనితో వారు ఇలా అన్నారు, మేము ఈ పట్టణవాసులను నాశనం చేయబోతున్నాము. దాని ప్రజలు పరమ దుర్మార్గులైపోయారు. ఇబ్రాహీం అలైహిస్సలాం, అక్కడ లూత్ ఉన్నాడు కదా అని అన్నాడు. వారు ఇలా అన్నారు, అక్కడ ఎవరెవరున్నారో మాకు బాగా తెలుసు. అతని భార్యను తప్ప అతనిని, మిగిలిన అతని ఇంటిల్లిపాదిని రక్షిస్తాము. అతని భార్య వెనుక ఉండిపోయేవారిలో ఉండిపోయింది. తరువాత మా దూతలు లూత్ అలైహిస్సలాం వద్దకు వెళ్ళినప్పుడు వారి రాకను చూచి అతను ఎంతో ఆందోళన చెందాడు, మనస్సులో కుమిలిపోయాడు. వారు ఇలా అన్నారు, భయపడకు, బాధపడకు. మేము నిన్ను, నీ ఇంటివారిని రక్షిస్తాము. ఒక్క నీ భార్యను తప్ప. ఆమె వెనుక ఉండిపోయేవారిలోనిది. మేము ఈ పట్టణవాసులపై ఆకాశం నుండి శిక్షను అవతరింపచేయబోతున్నాము, వారు చేస్తూ వచ్చిన ఘోర పాతకం కారణంగా. మేము ఆ పట్టణానికి చెందిన ఒక స్పష్టమైన సూచనను వదిలిపెట్టాము, బుద్ధి విజ్ఞతలను ఉపయోగించే ప్రజల కొరకు. మద్యన్ వైపునకు మేము వారి సోదరుడు షోయబ్ అలైహిస్సలాంను పంపాము. అతను ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, అల్లాకు దాస్యం చేయండి. అంతిమ దినము కొరకు ఎదురు చూడండి. దుర్మార్గులై భూమిపై అత్యాచారాలు చేస్తూ తిరగకండి. కానీ వారు అతనిని తిరస్కరించారు. చివరకు ఒక తీవ్రమైన భూకంపం వారిని పట్టుకుంది. వారు తమ ఇళ్లల్లో ఎక్కడ పడిపోయిన వారు అక్కడే పడిపోయారు. ఆద్, సమూద్ జాతులను మేము నాశనం చేశాము. వారు నివసించిన ప్రదేశాలను నీవు చూసే ఉన్నావు. వారి పనులను శైతాను వారి కొరకు చక్కనివిగా తీర్చిదిద్దాడు. వారిని సన్మార్గం నుండి తప్పించాడు. వాస్తవానికి వారు తెలివిగలవారే. హారూన్, ఫిరౌన్, హామాన్లను మేము నాశనం చేశాము. మూసా అలైహిస్సలాం వారి వద్దకు స్పష్టమైన సూచనలతో వచ్చాడు. కానీ వారు తమ పెద్దరికం గురించి విర్రవీగారు. యథార్థానికి వారు మమ్మల్ని దాటి పోగలిగే వారేమీ కాదు. చివరికి ప్రతి వాణ్ణి మేము అతని పాపానికి గాను పట్టుకున్నాము. తరువాత వారిలోని కొందరిపైకి మేము రాళ్లు విసిరే పెనుగాలిని పంపాము.
మరికొందరిని ఒక భయంకరమైన ప్రేలుడు కబళించింది. ఇంకా కొందరిని మేము భూమిలో కూరుకుపోయేలా చేశాము. మరికొందరిని ముంచివేశాము. అల్లా వారికి అన్యాయం చేయలేదు. వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. అల్లాను కాదని ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారు సాలెపురుగును పోలి ఉన్నారు. అది తన కొరకు ఒక ఇల్లు కట్టుకుంటుంది. అన్ని ఇళ్ల కంటే అతి హీనమైన ఇల్లు సాలెపురుగు ఇల్లే అవుతుంది. అయ్యో, వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుంటుంది. వారు అల్లాను కాదని దేనిని వేడుకున్నా అల్లా దానిని బాగా ఎరుగును. ఆయనే సర్వశక్తిమంతుడు, వివేచనాపరుడును. మేము ఈ దృష్టాంతాలను ప్రజల అవగాహన నిమిత్తం వివరిస్తాము. కానీ జ్ఞాన సంపన్నులే వాటిని అర్థం చేసుకుంటారు. అల్లా ఆకాశాలను, భూమిని సత్యంతో సృష్టించాడు. యథార్థంగానే విశ్వాసులకు ఇందులో ఒక సూచన ఉంది. ప్రవక్త, వహీ ద్వారా నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని పారాయణం చెయ్యి. నమాజును స్థాపించు. నిశ్చయంగా నమాజు అశ్లీల కార్యాల నుండి, చెడు పనుల నుండి నిరోధిస్తుంది. అల్లా సంస్మరణ దీనికంటే కూడా చాలా గొప్ప విషయం. నీవు చేసేదంతా అల్లాకు తెలుసు. గ్రంథ ప్రజలతో వాదించకు, ఉత్తమమైన రీతిలో తప్ప. అయితే వారిలోని దుర్మార్గులతో మాత్రం కాదు. వారితో ఇలా అను, మేము మా వద్దకు పంపబడిన దానిని విశ్వసించాము. మీ వద్దకు పంపబడిన దానిని విశ్వసించాము. మా దేవుడు మీ దేవుడు ఒక్కడే. మేము ఆయనకే విధేయులం. ఓ ప్రవక్త, ఇదే విధముగా మేము నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము. అందువల్ల పూర్వం మేము గ్రంథాన్ని ఇచ్చినవారు దీనిని విశ్వసిస్తారు. ఈ ప్రజలలోని వారు కూడా చాలామంది దీనిని విశ్వసిస్తున్నారు. మా ఆయాతులను కేవలం అవిశ్వాసులు మాత్రమే తిరస్కరిస్తారు. ప్రవక్త, నీవు ఇంతకు పూర్వం ఏ గ్రంథాన్ని చదివేవాడవు కావు, నీ చేతితో వ్రాసేవాడవు కావు. ఒకవేళ అలా జరిగి ఉంటే అసత్యవాదులు అనుమానానికి లోనై ఉండేవారు. అసలు ఇవి జ్ఞానం ప్రసాదించబడిన వారి హృదయాలకు స్పష్టమైన సూచనలు. మా ఆయాతులను దుర్మార్గపు ప్రజలు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు. వారు ఇలా అంటారు, ఇతని ప్రభువు తరపు నుండి ఇతనిపై సూచనలు ఎందుకు దించబడలేదు? ఇలా అను, సూచనలు అల్లా వద్ద ఉన్నాయి. నేను కేవలం స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే. మేము నీపై అవతరింపజేసిన గ్రంథం వారి ముందు చదివి వినిపించబడుతోంది. ఇది అంటే ఈ సూచన వారి కొరకు సరిపోదా? వాస్తవానికి ఇందులో కారుణ్యం ఉన్నది, విశ్వాసులకు హితబోధ ఉన్నది. ప్రవక్త, ఇలా అను, నాకు మీకు మధ్య సాక్షిగా అల్లాయే సరిపోతాడు. ఆయన ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్తాన్ని ఎరిగినవాడు. అసత్యాన్ని విశ్వసించి అల్లాను తిరస్కరించేవారే అసలు నష్టానికి గురి అయ్యేవారు. వారు శిక్షను త్వరగా తీసుకురావాలని నిన్ను కోరుతున్నారు. సమయం ఒకటి నిర్ణయమై ఉండకపోతే వారి మీదకు శిక్ష ఎప్పుడో వచ్చిపడి ఉండేది. నిశ్చయంగా సమయం రాగానే ఆ శిక్ష వచ్చి తీరుతుంది. అకస్మాత్తుగా వస్తుంది. వారికి ఏ మాత్రం తెలియని స్థితిలో వస్తుంది. వారు శిక్షను త్వరగా తీసుకురమ్మని కోరుతున్నారు. వాస్తవానికి ఈ విశ్వాసులను నరకం ఎప్పుడో చుట్టుముట్టింది. ఆ రోజున వారికి ఈ విషయం తెలిసిపోతుంది. అప్పుడు శిక్ష వారిని పైనుండి కూడా కప్పివేస్తుంది, పాదాల క్రింద నుంచి కూడా కప్పివేస్తుంది. ఇక రుచి చూడండి మీరు చేసిన చేష్టలకు అని అంటుంది. విశ్వసించిన నా దాసులారా, ఈ భూమి విశాలమైనది కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి. ప్రతి ప్రాణి మరణాన్ని రుచి చూడవలసి ఉన్నది. తరువాత మీరందరూ మా వైపునకే మరలింపబడతారు. విశ్వసించి మంచి పనులు చేసేవారిని మేము స్వర్గంలోని ఎత్తైన భవనాలలో ఉంచుతాము. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడనే వారు శాశ్వతంగా ఉంటారు. ఎంత మంచి ప్రతిఫలం! ఆచరించే వారికి, సహనం వహించే వారికి, ఇంకా తమ ప్రభువును నమ్ముకునేవారికి. తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగని జంతువులు ఎన్నో ఉన్నాయి. అల్లా వాటికి ఉపాధిని సమకూరుస్తాడు. మీ ఉపాధి ప్రదాత కూడా ఆయనే. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ ఎరిగినవాడును. భూమిని, ఆకాశాలను ఎవడు సృష్టించాడు? చంద్రుణ్ణి, సూర్యుణ్ణి ఎవడు అదుపులో ఉంచాడు అని నీవు వారిని అడిగితే అప్పుడు వారు అల్లా అని అంటారు. అయితే వారు ఎలా మోసపోతున్నారు?
తన దాసులలో తనకు ఇష్టమైన వారి ఉపాధిని విస్తరింపజేసేవాడు, ఆయనకు ఇష్టమైన వారి ఉపాధిని పరిమితపరిచేవాడు అల్లా మాత్రమే. నిశ్చయంగా అల్లా ప్రతి విషయాన్ని ఎరిగినవాడు. ఇంకా నీవు వారిని ఆకాశం నుండి ఎవడు వర్షాన్ని కురిపించాడు, దాని ద్వారా మృతభూమిని ఎవడు బ్రతికించాడు అని అడిగితే అప్పుడు వారు అల్లా అని తప్పకుండా అంటారు. అల్హమ్దులిల్లా, అల్లాహే స్తుతింపదగినవాడు అని అను. కానీ వారిలో చాలామంది అర్థం చేసుకోరు. ఈ ప్రాపంచిక జీవితం ఒక క్రీడ, ఒక వినోదం తప్ప మరేమీ కాదు. అసలు జీవన గృహం పరలోక గృహమే. అయ్యో, వారు ఈ విషయాన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. వారు పడవలోకి ఎక్కినప్పుడు తమ ధర్మాన్ని అల్లాకే ప్రత్యేకించుకొని ఆయన్ని వేడుకుంటారు. తరువాత ఆయన వారిని రక్షించి నేలపైకి తీసుకురాగానే అకస్మాత్తుగా వారు బహుదైవారాధన చేయటం ప్రారంభిస్తారు. అల్లా కలుగజేసిన విముక్తికి కృతజ్ఞత చూపటానికి, ప్రాపంచిక జీవితపు భోగాలను అనుభవించటానికి. మంచిది, త్వరలోనే వారికి తెలిసిపోతుంది. వారు ఈ విషయాన్ని చూడటం లేదా? మేము శాంతి నిలయమైన ఒక హరంను నెలకొల్పాము. వాస్తవానికి వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాయం చేయబడుతున్నారు. అయినా వారు అసత్యాన్నే విశ్వసిస్తారా? అల్లా కానుకలను తిరస్కరిస్తారా? అల్లాకు అబద్ధం ఆపాదించేవాణ్ణి, సత్యం తన ముందుకు వచ్చిన తరువాత కూడా దానిని తిరస్కరించేవాణ్ణి మించిన దుర్మార్గుడు ఎవడు? అటువంటి అవిశ్వాసుల నివాసం నరకం కాదా? మా కొరకు తీవ్ర ప్రయత్నం చేసేవారికి మేము మా మార్గాలను చూపుతాము. నిశ్చయంగా అల్లా సజ్జనులతో పాటే ఉంటాడు. అల్హమ్దులిల్లా. సూరహ అన్కబూత్ అనువాదం పూర్తి అయినది. ఫ్రెండ్స్, ఇప్పుడు సూరహ అర్రూమ్ యొక్క తెలుగు అనువాదాన్ని చదువుదాం. ఇది 30వ సూర. అర్రూమ్ బైజాంతీన్ అంటే రోమన్ సామ్రాజ్యం. వీరు గ్రంథ ప్రజలు అంటే క్రైస్తవులు. పర్షియన్లు అగ్ని పూజారులు. ఆ కాలంలో ఈ రెండే పెద్ద సామ్రాజ్యాలు ఉండేవి. ఈ సూర మధ్య మక్క కాలంలో అంటే హిజ్రత్ కంటే 6-7 సంవత్సరాలకు ముందు క్రీస్తు శకం 615 లేక 616లలో అవతరింపజేయబడింది. ఇందులో 60 ఆయాతులు ఉన్నాయి. 29 నుంచి 32 సూరాలలో ఇది 2వ సూర. ఈ 4 సూరాలు అలిఫ్ లామ్ మీమ్ అక్షరాలతో ప్రారంభమవుతాయి. క్రైస్తవ రాజులైన రోమన్లు, పర్షియన్లకు జెరూసలం మరియు ఇతర భాగాలు కోల్పోతారు. పర్షియన్లంటే ఇష్టపడే మక్కా ముష్రిక్కులు దీనికి సంతోషపడి ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంను మరియు అతని తోటి ముస్లింలను ఎగతాళి చేస్తారు. అప్పుడు ఈ సూర అవతరింపచేయబడుతుంది. అల్లాహతాలా వాగ్దానం ప్రకారం 7 సంవత్సరాలలోనే రోమన్లు తిరిగి జెరూసలంను తీసుకుంటారు. రోమన్ చక్రవర్తి హెరాకల్ పర్షియన్లను ఓడించి వారిని ఏషియా మైనర్ నుండి పారద్రోలుతాడు. చివరకు క్రీస్తు శకం 626లో పర్షియన్ సామ్రాజ్యం పూర్తిగా నిర్మూలించబడుతుంది. రోమన్ల ఈ విజయం ఖురాన్లో చెప్పబడిన దాన్ని సత్యపరుస్తుంది. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్. రోమన్ ప్రజలు పొరుగు భూభాగంలో పరాజితులయ్యారు. తమ ఈ పరాజయం తరువాత కొన్ని సంవత్సరాలలోనే వారు విజేతలవుతారు. ముందైనా తరువాత అయినా అధికారం మట్టుకు అల్లాదే. ఆ రోజున అల్లా ప్రసాదించిన విజయానికి విశ్వాసులు వేడుకలు జరుపుకుంటారు. అల్లా తనకు ఇష్టమైన వారికి సహాయపడతాడు. అల్లా అత్యంత శక్తిమంతుడు మరియు అనంత కరుణామయుడు. ఈ వాగ్దానం అల్లా చేసిన వాగ్దానం. అల్లా ఎన్నడూ తన వాగ్దానాన్ని భంగపరచడు. కానీ ఈ విషయాన్ని చాలామంది ఎరుగరు. ప్రజలు ప్రాపంచిక జీవితపు బాహ్య రూపాన్ని మాత్రమే ఎరుగుదురు. పరలోకం గురించి స్వయంగా వారే ఉపేక్షాభావంతో ఉన్నారు. వారు తమను గురించి తాము ఎన్నడూ ఆలోచించలేదా? అల్లా భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను సత్యంతో ఒక నిర్ణీత గడువు వరకు మాత్రమే సృష్టించాడు. కానీ చాలామంది తమ ప్రభువుతో సమావేశం కావలసి ఉన్నది అన్న విషయాన్ని తిరస్కరిస్తున్నారు. వారు భూమిపై ఎన్నడూ ప్రయాణం చేసి ఉండలేదా? తమకు పూర్వం గతించిన ప్రజల ముగింపును వారు చూడగలందులకు. వారు అంటే పూర్వీకులు వీరికంటే ఎక్కువ బలవంతులు. వారు భూమిని బాగా త్రవ్వారు.
వారు దానిని వీరు చేసిన దానికంటే ఎక్కువగా వసింపచేశారు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చారు. ఇంకా అల్లా వారికి అన్యాయం చేసేవాడు కాదు, కానీ స్వయంగా వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉండినారు. చివరకు చెడు పనులు చేసిన వారి ముగింపు చాలా చెడ్డగా జరిగింది. ఎందుకంటే వారు అల్లా వాక్యాలను తిరస్కరించారు, వాటిని ఎగతాళి చేశారు. అల్లాయే సృష్టిని ప్రారంభిస్తాడు, ఆయనే దానిని తిరిగి సృష్టిస్తాడు. తరువాత ఆయన వైపునకే మీరు మరలింపబడతారు. ఆ గడియ నెలకొన్న నాడు అపరాధులు దిగ్భ్రమకు లోనవుతారు. వారు అల్లాకు భాగస్వాములుగా నిలబెట్టిన వారెవరూ వారిని గురించి సిఫారసు చేయరు. అప్పుడు వారు తాము కల్పించుకున్న దైవాలను సైతం తిరస్కరిస్తారు. ఆ గడియ నెలకొన్న రోజున మానవులందరూ విభిన్న వర్గాలుగా చీలిపోతారు. విశ్వసించి మంచి పనులు చేసిన వారు ఒక ఉద్యానవనంలో సుఖంగా సంతోషంగా ఉంచబడతారు. కానీ విశ్వసించని వారు, మా వాక్యాలను పరలోక సమావేశాన్ని తిరస్కరించిన వారు శిక్షలోనే ఉంచబడతారు. కనుక నీవు అల్లా పరిశుద్ధతను కొనియాడు. సాయంత్రం అయినప్పుడు, ఉదయం అయినప్పుడు ఆకాశాలలోనూ భూమిలోనూ ఆయనే స్తుతింపదగినవాడు. మధ్యాహ్నం అయినప్పుడు, సూర్యాస్తమయం అయినప్పుడు ఆయనను స్తుతించు. ఆయన జీవిని నిర్జీవి నుండి వెలికితీస్తాడు, నిర్జీవిని జీవి నుండి వెలికితీస్తాడు. భూమి మృతి చెందిన తరువాత దానికి ప్రాణం పోస్తాడు. ఇలానే నీవు కూడా మరణావస్థ నుండి వెలికి తీయబడతావు. ఆయన సూచనలలో ఒకటి ఏమిటంటే, ఆయన మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. తరువాత అకస్మాత్తుగా మీరు మానవులయ్యారు, భూమిపై వ్యాపిస్తూ ఉన్నారు. ఆయన సూచనలలో మరొకటి ఏమిటంటే, ఆయన మీ కొరకు భార్యలను మీ జాతిలో నుండే సృష్టించాడు, మీరు వారి వద్ద శాంతిని పొందటానికి. మీ మధ్య ప్రేమను, కారుణ్యాన్ని సృజించాడు. నిశ్చయంగా ఆలోచనా పరులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆయన సూచనలలో ఆకాశాలను, భూమిని సృష్టించటము, మీ భాషల, మీ రంగుల వైవిధ్యాలు ఉన్నాయి. నిశ్చయంగా విజ్ఞులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆయన సూచనలలో రాత్రి పగలు, మీరు నిద్రపోవటం, మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటం కూడా ఉన్నాయి. నిశ్చయంగా శ్రద్ధగా వినేవారికి ఇందులో చాలా సూచనలు ఉన్నాయి. ఇంకా ఆయన సూచనలలో మరొకటి ఏమిటంటే, ఆయన మీకు మెరుపు తళతళలను చూపిస్తాడు, భయాన్ని కలిగిస్తూనూ ఆశను రేకెత్తిస్తూనూ ఆకాశం నుండి నీటిని కురిపిస్తున్నాడు. తరువాత దాని ద్వారా భూమికి దాని మరణానంతరం జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. నిశ్చయంగా ఇందులో తెలివిని వినియోగించుకునే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆయన సూచనలలో ఇంకొకటి ఏమిటంటే, ఆకాశము, భూమి ఆయన ఆజ్ఞ మూలంగానే సుస్థిరంగా ఉన్నాయి. తరువాత ఆయన మిమ్మల్ని భూమి నుండి రమ్మని పిలిచినంతనే కేవలం ఒకే ఒక పిలుపునకు మీరు అకస్మాత్తుగా బయటికి వచ్చేస్తారు. ఆకాశాలలో, భూమిపై ఉన్న వారెవరైనా ఆయన దాసులే. అందరూ ఆయన ఆజ్ఞకే కట్టుబడి ఉన్నారు. ఆయనే సృష్టిని ప్రారంభిస్తాడు, ఆయనే దానిని మళ్ళీ సృష్టిస్తాడు. ఇది ఆయనకు సులభతరం. ఆకాశాలలోనూ భూమిపైన ఆయన గుణగణాలు సర్వోన్నతమైనవి. ఆయన శక్తిమంతుడు, వివేకవంతుడును. ఆయన మీకు స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని ఇస్తున్నాడు. మీ అధీనంలో ఉన్న బానిసలలో కొందరు మేము మీకు ఇచ్చిన సిరి సంపదలలో మీతో పాటు సమానమైన భాగస్వాములుగా ఉన్నవారు. మీరు పరస్పరం మీ సమానులకు భయపడే విధంగా మీరు భయపడేటటువంటి వారు వారిలో ఎవరైనా ఉన్నారా? ఈ విధంగా బుద్ధి కుశలత కలవారికి మేము సూచనలను స్పష్టంగా వివరిస్తాము. కానీ ఈ దుర్మార్గులు జ్ఞానం లేకుండానే తమ భ్రమల వెంట పడ్డారు. అల్లా అపమార్గం పట్టించిన వ్యక్తికి మార్గం చూపగలవాడెవడు? అటువంటి వారికి సాయపడేవాడెవడూ ఉండడు. కనుక ప్రవక్త యొక్క అనుచరులారా, ఏకాగ్ర చిత్తంతో మీ ముఖాన్ని ఈ ధర్మం దిశలో స్థిరంగా నిలపండి. అల్లా మానవులను ఏ స్వభావం ఆధారంగా సృష్టించాడో దానిపై స్థిరంగా ఉండండి. అల్లా సృజించిన స్వరూప స్వభావాలు మార్చటానికి శక్యం కానివి. ఇదే సవ్యమైన తిన్నని ధర్మ మార్గం. కానీ చాలామందికి తెలియదు. స్థిరముగా ఉండండి ఈ విషయంలో. అల్లా వైపునకు మరలుతూ ఆయనకు భయపడండి, నమాజును స్థాపించండి.
తమ ధర్మాన్ని వేర్వేరుగా రూపొందించుకున్న మరియు వర్గాలుగా చీలిపోయిన ముష్రిక్కులలో కలిసిపోవకండి. ప్రతి వర్గము తన వద్ద ఉన్నదానితోనే ఆనందపడుతున్నది. మానవుల స్థితి ఎలాంటిదంటే, వారికి ఏదైనా కష్టం కలిగినప్పుడు వారు తమ ప్రభువు వైపునకు మరలి ఆయనకు మొరపెట్టుకుంటారు. తరువాత ఆయన తన కారుణ్యపు మాధుర్యాన్ని కొంచెం వారికి రుచి చూపిస్తే అప్పుడు వారిలో కొందరు వెంటనే షిర్కు చేయటం ప్రారంభిస్తారు. మేము చేసిన ఉపకారానికి కృతజ్ఞత చూపటానికి గాను. సరే, మంచిది, సుఖాలు అనుభవించండి. త్వరలోనే మీకు తెలిసిపోతుంది. వారు చేస్తూ ఉన్న షిర్కు యొక్క సత్యతకు సాక్ష్యం పలికే ఏదైనా నిదర్శనాన్ని గాని ప్రమాణాన్ని గాని మేము వారిపై అవతరింపచేశామా? మేము మానవులకు కారుణ్యపు కమ్మదనాన్ని రుచి చూపించినప్పుడు వారు దానికి పొంగిపోతారు. స్వయంగా వారు చేసుకున్న చేష్టలు కారణంగా వారిపైకి ఏదైనా ఆపద వచ్చిపడితే వెంటనే వారు నిరాశకు లోనవుతారు. అల్లాయే తనకు ఇష్టమైన వారి ఉపాధిని వృద్ధిపరుస్తాడు, తనకు ఇష్టమైన వారి ఉపాధిని తక్కువ చేస్తాడు. ఈ విషయాన్ని వారు చూడటం లేదా? నిశ్చయంగా ఇందులో విశ్వసించే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి. కనుక విశ్వాసి బంధువునకు అతని హక్కు ఇచ్చివేయి, పేదవానికి బాటసారికి వారి హక్కులను ఇచ్చివేయి. అల్లా ప్రసన్నతను కోరుకునే వారికి ఈ పద్ధతి ఉత్తమమైనది. వారే సాఫల్యం పొందేవారు. ప్రజల సంపదలో చేరి పెరగాలని మీరు ఇచ్చే వడ్డీ అల్లా దృష్టిలో పెరగదు. అల్లా ప్రసన్నతను పొందే ఉద్దేశంతో మీరు ఇచ్చే జకాతు, దానిని ఇచ్చేవారే వాస్తవంగా తమ సంపదను వృద్ధి చేసుకుంటారు. అల్లాయే మిమ్మల్ని పుట్టించాడు, తరువాత మీకు ఉపాధిని ఇచ్చాడు, ఆ తరువాత ఆయన మీకు మరణం కలిగిస్తాడు, తరువాత ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు. మీరు దైవ సమానులుగా నిర్ణయించుకున్న వారిలో ఎవడైనా ఈ పనులలో ఏ పనినైనా చేసేవాడు ఉన్నాడా? ఈ మానవులు చేసే షిర్కు నుండి ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు. మానవులు చేజేతులా సంపాదించుకున్న దాని ఫలితంగానే నేలపైన నీటిలోనూ కల్లోలం చెలరేగింది. వారి కొన్ని చేష్టల ఫలితంను వారికి చవిచూపటానికి, బహుశా వారు తమను సంస్కరించుకుంటారేమో అని. ప్రవక్త వారితో ఇలా అను: భూమిపై సంచారం చేసి చూడండి. పూర్వం గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో. వారిలో చాలామంది బహుదైవారాధకులే. కనుక ప్రవక్త, ఈ సత్యధర్మం వైపు నీ ముఖాన్ని స్థిరంగా నిలుపు. ఆ రోజు రాకమునుపే ఏ రోజు తొలగిపోయే ఏ అవకాశము అల్లా తరపు నుండి లేదో ఆ రోజున మానవులు చెదిరిపోయి ఒకరి నుండి ఒకరు వేరైపోతారు. అవిశ్వాసానికి పాల్పడిన వాడు తన అవిశ్వాసపు దుష్ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. మంచి పనులు చేసేవారు తమ కొరకే సాఫల్య మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు. విశ్వసించి మంచి పనులు చేసేవారికి అల్లా తన అనుగ్రహం నుండి ప్రతిఫలం ఇచ్చేందుకు. నిశ్చయంగా అల్లా అవిశ్వాసులను ప్రేమించడు. ఇది ఆయన సూచనలలోనిది. ఆయన వాయువులను పంపుతాడు శుభవార్తను తెలిపేందుకు, మీకు తన కారుణ్యాన్ని రుచి చూపేందుకు, ఇంకా ఈ ఉద్దేశంతో కూడా. పడవలు ఆయన ఆజ్ఞతో ప్రయాణించేటందుకు, మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించేటందుకు, ఆయనకు కృతజ్ఞతలు తెలిపేవారుగా అయ్యేటందుకు. మేము నీకు పూర్వం ప్రవక్తలను వారి జాతుల వైపునకు పంపాము. వారు వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకుని వచ్చారు. తరువాత నేరం చేసిన వారికి మేము ప్రతీకారం చేశాము. మేము విశ్వాసులకు సహాయపడటం అనేది వారికి మాపై ఉన్న హక్కు. అల్లాయే గాలులను పంపేవాడు, అవి మేఘాలను లేపుతాయి. తరువాత ఆయన ఆ మేఘాలను తన ఇష్టం ప్రకారం ఆకాశంలో వ్యాపింపజేస్తాడు, వాటిని ఖండికలుగా విభజిస్తాడు. తరువాత మేఘంలో నుండి వర్షపు బిందువులు కురియటాన్ని నీవు చూస్తావు. ఆయన ఈ వర్షాన్ని తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై కురిపించగానే వారు ఆనందంతో పొంగిపోతారు. వాస్తవానికి దాని అవతరణకు పూర్వం వారు నిరాశకు లోనై ఉండేవారు. అల్లా కారుణ్యం యొక్క ప్రభావాలను చూడు. నిర్జీవంగా పడి ఉన్న భూమిని ఆయన ఎలా బ్రతికించి లేపుతాడో. నిశ్చయంగా ఆయన మృతులకు ప్రాణం పోసేవాడు. ఆయన ప్రతి విషయంపై అధికారం కలవాడు. మేము గాలిని పంపితే దాని ప్రభావం వల్ల వారు తమ పంటలు పసుపు పచ్చగా మారటాన్ని చూస్తే
అప్పుడు వారు అవిశ్వాసంపై మరింత స్థిరపడిపోతారు. ప్రవక్త, నీవు మృతులకు వినిపించలేవు, వెనుతిరిగి వెళ్ళిపోయే చెవిటివారికి నీవు నీ సందేశాన్ని వినిపించలేవు. నీవు అంధులను అపమార్గం నుండి తప్పించి వారికి రుజుమార్గము చూపలేవు. నీవు కేవలం మా వాక్యాలను విశ్వసించేవారికే, విధేయతతో తలవంచేవారికే వినిపించగలవు. బలహీనావస్థ నుండి మీ పుట్టుకను ప్రారంభించినవాడు, మళ్ళీ ఆ బలహీనత తరువాత మీకు బలాన్ని ప్రసాదించినవాడు, ఆ బలం తరువాత మళ్ళీ మిమ్మల్ని బలహీనులుగా, ముసలివారుగా చేసినవాడు అల్లాయే కదా. ఆయన తనకు ఇష్టమైన దానిని సృష్టిస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, ప్రతి దానిపై అధికారం కలవాడు. ఆ గడియ సంభవించినప్పుడు నేరస్తులు ప్రమాణాలు చేసి, మేము 1 గంట సేపు కంటే ఎక్కువ కాలం ఉండలేదు అని అంటారు. ఈ విధంగానే వారు ప్రాపంచిక జీవితంలో మోసపోతూ ఉండేవారు. కానీ జ్ఞానము, విశ్వాసము అనుగ్రహింపబడిన వారు ఇలా అంటారు: దైవలేఖనం ప్రకారం మీరు ప్రళయదినం వరకు పడి ఉన్నారు, కనుక ఇదే ఆ ప్రళయదినం. కానీ మీకు తెలియదు, కనుక ఆ రోజున దుర్మార్గులకు వారి సాకులు ఏ ప్రయోజనాన్ని కలిగించలేవు. వారిని క్షమాభిక్ష కోరండి అని అడగడమూ జరగదు. మేము ఈ ఖురానులో మానవులకు రకరకాలుగా బోధించాము. నీవు ఏ సూచనను తెచ్చినా అవిశ్వాసులు నీవు అసత్యాన్ని ఆశ్రయించావు అనే అంటారు. ఈ విధంగా అల్లా జ్ఞానహీనుల హృదయాలకు ముద్ర వేస్తాడు. కనుక ప్రవక్త, సహనంతో ఉండు. నిశ్చయంగా అల్లా వాగ్దానం సత్యమైనది. అవిశ్వాసులు నిన్ను తేలికగా తీసుకోరాదు. అల్హమ్దులిల్లా. అర్-రూమ్ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లాహ్ మనందరికీ ఖురాన్ జ్ఞానాన్ని మరింత ప్రసాదించాలని కోరుతున్నాను. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.